ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ విజేఐఎం రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. కొత్త టాపిక్ ఏం కాదు, లే ఆఫ్స్, ఏఐ ఎఫెక్ట్, పింక్ స్లిప్స్, ఎవరి జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు. ఐటీ సెక్టర్ అంతా డమాల్ అయిపోయింది. అంటే వైట్ కాలర్ జాబ్స్ అన్ని డేంజర్లో ఉన్నాయని. ఒకప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్తే కూడా ఐటీ అబ్బాయి, ఐటీ అమ్మాయి అంటే పెద్ద ట్రెండ్ ఉండేది. ఇప్పుడు ఐటీ అబ్బాయికి దమ్ముంటే ఐటీ అబ్బాయికి ఇవ్వండి అనే మాటల వరకు వచ్చేసారు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అమెజాన్లో మళ్ళీ రెండోసారి 16,000 మందిని ఒకేసారి తీసేయడం జరిగింది సార్. అంటే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్టేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటారా? ఇది సింపుల్గా ఒకటి అని రీజన్ చెప్పడానికి లేదు. కాకపోతే అందులో దీని పాత్ర కూడా ఉంది అని మాత్రం చెప్పగలను. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం జియో పొలిటికల్గా ఏం జరుగుతుందో చూద్దాం. యుఎస్లో ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత ముందు ఒక అనిశ్చితత ఉండేది, ఒక భయం ఉండేది. మనం చాలా వీడియోలు కూడా చేశాను దాని గురించి. ఏంటది, ట్రంప్ ఏం చేయబోతున్నాడని. అయితే అప్పుడు వాడు చెప్పిన మాటలేవి ఇప్పుడు చేయట్లే, కానీ అంతకన్నా దారుణంగా చేస్తున్నాడు. ఓకే, మొదట్లో అంతా ఏమనుకున్నామంటే, ఓహో ఇల్లీగల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించేస్తాడు, ఆ దేశానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ సుస్థిరంగా ఉండేట్టు చేస్తాడు అనుకున్నాం. లేదు, ప్రస్తుతం ఏంటంటే పిచ్చోడి చేతిలోకి రాయి దొరికితే ఎలా ఉంటుందో, ఒక రాయి కాదు, ఈ రాళ్ల కుప్ప దొరికింది ఈయనకి. కాబట్టి ఎలా పడితే అలా, ఎటు పడితే అటు విసురుతున్నాడు. విసరటం వల్ల ఏమవుతుందంటే, ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఏదైనా వరల్డ్ ఏదైనా జరగాలి అంటే ఒక స్టెబిలిటీ కావాలి. స్టెబిలిటీ ఉన్నప్పుడు అప్పుడేమవుతుందంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి వేయగలం అనేది ఆలోచన వస్తుంది ఏ కంపెనీకైనా. ఈ అనిశ్చిత వస్తే వాళ్ళు కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు. ఇప్పుడు రేపు పొద్దున ఒక 4 ప్రాజెక్టులు రాబోతున్నాయి, కమాన్ మనం మన హ్యూమన్ రిసోర్స్ని పెంచుకుందాం అనుకున్నారనుకోండి, కొంచెం తీసుకుని ఒక 2 నెలలు అయినా పర్వాలేదు, వాళ్ళని బెంచ్లో ఉంచైనా వెళ్ళి పోషిస్తారు. కానీ రేపు పొద్దున అసలు ఏమవుతుందో తెలియనప్పుడు ఇక్కడ నేను ఎడిషనల్ స్ట్రెంగ్త్ పెట్టలేను. కాబట్టి మనం 1 by 1 తీసుకెళ్దాం. మొట్టమొదటిది ఏంటంటే, గత 7-8 ఏళ్లుగా ప్రపంచంలో చాలా కంట్రీస్, ఈవెన్ యుఎస్తో సహా అన్ని యూరోపియన్ కంట్రీస్, వీటిల్లో రెసెషన్ అనేది నడుస్తుంది. ఇది నడవడం వల్ల ఎప్పుడైతే అది ఆర్థిక మాంద్యం అయ్యి స్లో డౌన్ అవుతుంటే, కంపెనీస్ విల్ స్లో డౌన్ దేర్ రిక్రూట్మెంట్. ఆ రిక్రూట్మెంట్ స్లో డౌన్ చేయడం వల్ల అది ఒకేసారి ఇప్పుడు పెద్దగా కనబడుతుంది, కానీ కొంచెం కొంచెంగా రిక్రూట్మెంట్ తగ్గించేశారు. ఎప్పుడైతే మీరు తీసేస్తారో అప్పుడు మనం న్యూస్ మాట్లాడుతూ ఉంటాం, కానీ రిక్రూట్మెంట్ చేయకపోతుంటే మనం న్యూస్ మాట్లాడట్లా. కాబట్టి ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు, ఇది నెక్స్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 7-8 ఏళ్ళుగా. ఆ స్లో డౌన్ థ్యాంక్స్ టు కరోనా ఇంకా అద్భుతంగా దాన్ని చాలా స్పీడప్ చేసింది కరోనా. సో మొట్టమొదటిది ఆర్థిక మాంద్యం. రెండవది ఈ ట్రంప్ తాలూకా ఏవైతే విధానాలు ఉన్నాయో, విధి విధానాలు, అవి ఏ కంట్రీకి స్టెబిలిటీ లేకుండా చేస్తున్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, లేకపోతే దౌత్య సంబంధాల పరంగా కానీ, ఏ రకంగానూ ఆలోచనని క్లియర్గా ఉండనివ్వకుండా చేస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే ద వరల్డ్ ఈజ్ బికమింగ్ పోలరైజ్డ్. అంటే 2 భాగాలుగా, 2 జట్లుగా విడుతోంది. ఇప్పుడు మన ప్రపంచ యుద్ధాలు జరిగాయి చూడండి, World War I, World War II, వాటికి సంబంధించినట్టుగానే ఇప్పుడు కూడా ప్రపంచం 2 జట్లుగా విడుతోంది. దానికి ఇది ప్రిక్వెల్ అనమాట. మనం చూడబోతున్నాం ఇంకొక 5 ఏళ్లలో 6 ఏళ్లలో 2 వైపులుగా ఉండి, ఇంతకు ముందులాగా యుద్ధం చేసుకోకపోవచ్చు కానీ, ప్రత్యక్ష యుద్ధం జరగకపోవచ్చు కానీ, పరోక్షంగా చాలా గట్టి యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో రెండోది ఏంటంటే ఈ జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కంపెనీస్ అనేవి స్టేబుల్గా ఉండి రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నాయి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు అడిగిన ఏఐ అనేది ఏదైతే ఉందో దానిలో చూసుకుంటే అందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీస్, అవి రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటుంటాం కాబట్టి. రెండవది కస్టమర్ సైడ్, డెవలపర్ సైడ్. ఏఐ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోతున్నాయో చాలా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఓకే, అందుకని అమెజాన్లో 16,000 మందిని తీసేశారు అంటే దాని ద్వారా అట్లీస్ట్ ఒక 5,000 6,000 టాప్ లెవెల్లో ఇంకా కొత్త కొత్త ఉద్యోగాలు తయారయ్యాయి. కాకపోతే ఏమవుతుందంటే చిన్న ఉద్యోగాలు పోతున్నాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఒకటి. రెండోది, సాఫ్ట్వేర్ కంపెనీస్లో మేజర్లీ ఎఫెక్ట్ అవుతుంది మిడ్ లెవెల్ మేనేజర్స్. మనం అనుకుంటున్నట్టుగా స్టార్టర్స్ కాదు. అందుకని ఫ్రెష్ రిక్రూట్మెంట్ ఎప్పుడు జరుగుతోంది.
మిడ్ లెవెల్ మేనేజ్మెంట్లో రిట్రెంచ్మెంట్ అవుతుంది. అర్థమైందండి. సో అందువల్ల ఏమవుతుంది, కాస్ట్ కట్టింగ్ భారీగా జరుగుతుంది వాళ్ళకి. అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారు. టెక్నాలజీ వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే వీళ్ళు చేయాల్సిన చాలా మటుకు పని అయిపోతుంది. అలా అని చెప్పి మిడిల్ మేనేజ్మెంట్ మొత్తాన్ని తొలగించట్లేదు. చాలా నాలెడ్జ్ అవసరం. ఇప్పుడు ఉదాహరణకి చాలా కంపెనీలు చూసాయి, ఒక MIT స్టడీ చేస్తే 95% ఆర్ 96% ఆఫ్ ది AI ఇంప్లిమెంటేషన్స్ ఆర్ ఫెయిల్యూర్ అని వాళ్ళు స్టడీలో కనిపెట్టారు. అరే ఇంత పెద్ద ఫెయిల్యూర్ అయితే 96% ఇస్ నాట్ ఎ జోక్. ఇంత పెద్ద ఫెయిల్యూర్ అయితే మరి AI గురించి ఎంతెందుకు భయపడుతున్నాం? అయితే వాళ్ళు ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని బయట పెట్టారు. ఈ 4% ఆర్ 5% ఏ కంపెనీలో ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళు చాలా స్పెసిఫిక్గా ఫోకస్డ్గా వాళ్ళు ఇంప్లిమెంటేషన్స్ చేశారు. ఓకే, మిగిలిన వాళ్ళు ఏ చెయ్యాలని చెప్పి మొదలు పెట్టేశారు. ఈ 4-5% ఏదైతే ఉందో ఇప్పుడు అది పెరుగుతోంది. అంటే చాలా స్పెసిఫిక్గా నా రిక్వైర్మెంట్కి, నా కంటెక్స్ట్కి తగ్గట్టుగా ఈ టెక్నాలజీలు ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పర్సంటేజ్ పెరుగుతున్న కొద్దీ మీకు హ్యూమన్ రిసోర్సెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటుంది. ఇది ప్రొడ్యూసర్స్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళందరి తరఫున. కన్జ్యూమర్స్ అంటే బ్యాంక్స్ అనుకోండి, లేకపోతే రీటైల్ స్టోర్స్ అనుకోండి, ఇలాంటి వాటి వైపు నుంచి ఏమవుతుందంటే ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏదైతే ఉందో అది ఇప్పుడు వీళ్ళని తీసేయడంతో, అంటే ఇప్పుడు వీళ్ళని తీసేసినా ఈ లాభం అంతే ఉంటుంది కాబట్టి వీళ్ళని తీసేస్తున్నారు. ఎప్పుడు మనం ఏంటంటే సాఫ్ట్వేర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం కాబట్టి సాఫ్ట్వేర్లో ఎంతమంది తీసేస్తున్నారు అని మాట్లాడతాం, కానీ బ్యాంకింగ్ కానీ రీటైల్ కానీ మిగిలిన ఏరియాల్లో చాలా భారీ స్థాయిలో వాళ్ళు కూడా తీస్తున్నారు. ఇది రెండోది. మూడోది, అసలు మనం చూడని ఇన్విజిబుల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో, అంటే ఇది స్మాల్ మీడియం సైజ్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా భారీ స్థాయిలో తగ్గించేస్తున్నారు. సో అందుకని ఏ వల్ల ఎంత జరుగుతుంది అంటే ఏ వల్ల చాలా ఇది దాన్ని ఏమంటారు జరుగుతోంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఫుల్ పిక్చర్ కాదు, ఇది ఇంకా ట్రైలర్. ఓకే, కానీ దీని ద్వారా ఇంకొకటి ఉంది, చాలా ఆపర్చునిటీస్ కొత్త వస్తాయి. అంటే ఉదాహరణకి ఎలా చెప్పొచ్చు అంటే కంప్యూటరైజేషన్ స్టార్ట్ అయితే అది ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం టైప్ రైటర్ చేసే వాళ్ళందరూ ఇది ఎత్తుకు వెళ్ళిపోతారు, ఇంకా లైఫ్ లేదు అని అనుకుంటే కొత్త ఆపర్చునిటీస్ ఎన్ని వచ్చాయి. అలాగే ఒకే ఒక టెన్షన్ ఏంటయ్యా అంటే హూ ఈజ్ ది లీడర్ ఇన్ దిస్. ఓకే, ఒకప్పుడు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు, ఇది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవ్వచ్చు, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవ్వచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పుడు మన దగ్గర రా మెటీరియల్స్ తీసుకుని మళ్ళీ మనకే ఫుల్ ప్రొడక్ట్స్ అమ్మినట్టుగా ఇప్పుడు రా మెటీరియల్స్ ఏంటంటే మన హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళు తీసుకుంటున్నారు, మళ్ళీ ఏమిస్తున్నారా అంటే టెక్నాలజీ ఇస్తున్నారు. సో కొలోనలైజేషన్ ఎక్కడికి వెళ్ళిపోలే, తిరిగి మళ్ళీ ఎక్కడికే వచ్చింది. ఫైనల్ గా సార్, మరి ఐటీ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు అనేసి. కొత్తగా ఇలా అన్ని లే ఆఫ్స్ రావడం చూస్తున్నాం కదా, సో వాళ్ళకి చెప్పే సజెషన్ ఏమన్నా ఉందా ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి? అంటే ఇంతకు ముందు ఒకప్పుడు ఏంటంటే ఎవరైనా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే సిఎస్సి చేర్రా బోల్డ్ జాబ్స్ ఉంటాయని చెప్పేవాళ్ళు. ఆ ఆన్సర్ చెప్పినప్పుడల్లా నాకు ప్రతిసారి ఏమనిపించేది తెలుసా అండి, అంటే మా అబ్బాయికి సాఫ్ట్వేర్ చేపిస్తాం ఎందుకంటే బోల్డ్ జాబ్స్ ఉన్నాయని. మా అబ్బాయి మీద నాకు నమ్మకం లేదు కాబట్టి ఏదో రకంగా ఏదో జాబ్లో పడిపోతే చాలు అని తల్లిదండ్రులు ముందే డిసైడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. పిల్లలు అలా వచ్చి అడిగినప్పుడు నేను అడిగేవాడిని, నాన్న నువ్వు ఎన్ని జాబులు చేస్తావు ఒకసారి అని అడిగేవాడిని. అంటే ఒకటే చేస్తాను. నువ్వు చేసే ఒక్క జాబ్ కోసం అక్కడ 1,00,000 జాబులు ఉన్నాయా, 1,00,00,000 జాబులు ఉన్నాయా, నీకెందుకు? నువ్వు చేసే జాబ్ మీద నీకు నమ్మకం ఉంటే ఒక జాబ్ ఉన్నా అది నీకు వస్తుంది. కాబట్టి ఈ ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఏంటి, ఐటీ అయితే ఏదో ఒక జాబ్ వస్తుంది అని చాలా మంది, అంటే నేను ఉదాహరణకి ఎందుకు చెప్తున్నానంటే కాలేజెస్లో విపరీతంగా డొనేషన్లు కట్టి సిఎస్సి, ఏఎంఎల్ రకరకాలు ఉన్నాయి, ఐఓటీ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో నువ్వు డబ్బులు పెట్టేసి 4 ఏళ్ళు చదివిన తర్వాత వాడు ఫస్ట్ ఇయర్ ఆడికి తెలుసు నేను దీనికి పనికిరాను అని, అయినా 4 ఏళ్ళు గట్టెక్కేసిన తర్వాత దీనికి సంబంధించకుండా ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం, ఇంకేదో చేసుకోవాల్సి వస్తుంది. అలా చేసుకున్నా నాకు హ్యాపీ అంటాను నేను. అలా కాకుండా ఇది చేశాం కాబట్టి నేను సాఫ్ట్వేర్లో ఉండాలనుకుని కష్టపడుతున్నారు చూడండి, అది ఇబ్బంది. నేను అందుకని ఏమంటానంటే నువ్వు డిగ్రీ కావాలి అనుకున్నట్టు చదువుకున్నావు, అది ఐటీ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, నీకు నచ్చింది చేసుకో.
నీకు చెయ్యాలని ఉంది సాఫ్ట్వేర్లో, అప్పుడు బీఎస్సీ బీకామ్ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లోకి వచ్చి చాలా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే డెవలప్ యువర్ స్కిల్స్. మార్కెట్ రిక్వైర్మెంట్స్కి నీ తాలూకా కెపబిలిటీ వాల్యుబులా కాదా అన్నది చూసుకో. అంతేగాని నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాను కాబట్టి నేను ఎలా అయినా సాఫ్ట్వేర్లో ఉండాలని చెప్పి కష్టపడి ఉండలేక ప్రతిరోజు ఇదిగో ఇలా భయపడుతుంటారు, అమ్మో తీసేస్తే నా పరిస్థితి ఏంటని. పోనీ అమ్మో తీసేస్తే నా పరిస్థితి ఏంటని అంత భయం ఉన్నవాడు ఊరికినే ఉండొచ్చా? 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు తీసుకుంటాడు, ఈ అమ్మాయే ఉంటుంది ఎంత. నేను అనేది ఏంటంటే మన పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రవర్తించుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.